అరే దారంపూడి గారు కూడా దిగారు కదా సార్. సార్ మీరేం చెప్తారా? రోజులంటే ఒకలా ఉండవు కొండబాబు గారు. అంతే కదా, నిన్నేమో మీరు ఉండరు, ఇవాళేమో వాళ్ళు వచ్చారు, మళ్ళీ రేపు మీరు వస్తారు. లంచాలు తీసుకోవడం మానే. ఎవరు? కొండబాబు గారా? ఎందుకు మానేయాలి సార్? మానేస్తే ఏమొస్తుంది? ధైర్యం ఆటోమేటిక్ వస్తుంది. ధైర్యం ఎవరికి కావాలి సార్? డబ్బు ఉంటే దాని పాటికి అదే వస్తుంది. అందుకనే మనం చేతులు కట్టుకు కూర్చున్నాం. మరి అంతకంటే ఏం చేయమంటారు సార్ ఆయన్ని? నువ్వు డబ్బులు తింటున్నావని పై లెవెల్లో లీడర్ తెలుసు కాబట్టే నీకోసం వచ్చినాడు వచ్చారాడు. అవునా? ఆయన ఏంది మరి మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు? నువ్వేదో పద్ధతిలాగా ఉండి నన్ను విమర్శించడం కాదు, నీకంటే ఎక్కువ తిక్క ఉన్నావని ఆ విషయం నీకు తెలుసు. అయితే ఇప్పుడు ఏమంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు నా వినపం ఒకటే. ఏంది సార్ ఆ విన్నపము? మొట్టమొదటిగా ఇక్కడ కొండబాబుని అవినీతి ఆపండి సార్. ఎందుకు ఆపాలి సార్? కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్లాట. మరి ఇప్పుడు ఉందా సార్ నెంబర్లాట? ఈ రోజు నెంబర్లాట 2 చోట్ల జరుగుతుంది. ఈ విషయం మంత్రులకు తెలియదా సార్? దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న సింగిల్ నెంబర్ లాటరీది అరికట్టాలి. అరికడతాడు. ఆ తర్వాత ఏం చేయాలా? కొండబాబు గారు ప్రతి నెల బారుల దగ్గర తీసుకుంటున్నారు డబ్బులు, అయ్యి అరికట్టాలి. ఓకే, నెక్స్ట్ ఏంటిది? రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల 5 లక్షలు తీసుకుంటాడు, అదే అరికట్టాలి. ఓకే, ఇంకా అదే విధంగా పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర నెల డబ్బులు తీసుకున్నాడు, అదే అరికట్టాలి. సార్ నాకు తెలియక అడుగుతాను, అన్నీ అరికట్టేస్తే ఆ తర్వాత అక్కడ ఆయన చేయాల్సింది ఏముంటుంది సార్? అవినీతి లేని పరిపాలన అందించాలి. ఎట్టా కుదరదు సార్. కుటుంబ పాలనలో అన్నీ సర్దుకొని పోతా ఉండాలట.